ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. మీలో కొత్తగా వచ్చిన దానిలో కొంచెం చేతులు ఎత్తండి. మీరు అంటే ఎప్పుడు వచ్చిందో ఇవాళ వచ్చిందా? ఇవాళ వచ్చిందా? ఓపికతో వినండి, ఓకేనా? ఫ్రెండ్స్, మన నేషనల్ మోటో ఏంటిది? మోటో అంటే ఉద్దేశం. మన జాతీయ మోటో ఏంటిది? మీరు రెస్పాండ్ కావాలి. నేను మాట్లాడడం కాదు, మనందరం కలిసి మాట్లాడుకోవడానికి వచ్చినాం. అది ఫస్ట్ పాయింట్. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడలేదు అనుకోండి, నేను కూడా మాట్లాడాను. ఏంటిరా మన జాతీయ మోటో? వామ, అది నీదిరాబాయి, మీ సొంతంది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ఓకేనా? అట్లాగే మన ఈరోజు క్లాసుకు ఒక మోటో ఉన్నది. అది భీమన్న మోటో. భీమన్న మోటో అది ఏంటో తెలుసా? ఎవ్వరు ఖాళీ చేతులతో ఈ ప్రపంచాన్ని వీడవద్దు. ఎవరు ఖాళీ చేతులతో ఈ ప్రపంచాన్ని వీడవద్దు. పరమాత్మను పొందిన తర్వాతే ఈ ప్రపంచాన్ని వీడాలి. ఆ మోటోతోనే ఈ క్లాస్. మోటో వచ్చిందా? పరమాత్మను పొందిన తర్వాతనే వీడాలి ఈ లోకాన్ని. మరి దానికోసం మనం కొంత శ్రమ చేయాల్సి వస్తుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ మీరు మీ ఇంట్లో సర్ది చెప్పుకోండి, ఎందుకంటే ఎవరు పోవడం కదా. జీవితం అనేది ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా వినండి. జీవితం అనేది కోరుకునేది కాదు. జీవితం అనేది ఆశించేది కాదు. జీవితం అంటే అర్థం చేసుకునేది. ఏం చెప్పినా మరోసారి చెప్పండి మీరు. దీన్ని మీ మైండ్లో పెట్టుకొని ప్రతి క్షణము ఆ ఎరుకతోనే మీరు ఏ పని చేస్తున్నా చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ ఇవాళ ఏంటిదంటే, మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి? మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఫస్ట్ సమస్య. రెండవది దాని పరిష్కారం. ఆ పరిష్కారం సాధించడానికి ఏ సాధన చేయాలి? ఇది 3 భాగాలు. ఫస్ట్ ఏంటిది? మనిషికి ఉన్న సమస్య ఏంటిది, దానికి పరిష్కారం ఏంటిది, ఆ పరిష్కారానికి సాధనలు ఏం చేయాలి, ఇవి తెలుసుకోవాలి, ఓకేనా? మీరు సమస్య ఏంటిది అని తెలుసుకొని మీరు వెళ్ళిపోయినా మీకు ఏం లాభం ఉండదు. మీరు సమస్య తెలుసుకొని వెళ్ళిపోయినా మీకు లాభం ఏమి ఉండదు. సమస్య పరిష్కారం రెండు తెలుసుకొని మాకు తెచ్చిపోయినా లాభం ఉండదు. ఈ 3 మీకు తెలుస్తేనే ఏమన్నా లాభం. సమస్య, పరిష్కారం, సాధన, ఓకేనా? ఈ అందరూ పూర్తి కాన్సన్ట్రేషన్ క్లాస్ మీద పెట్టండి. చెప్పేది శ్రద్ధగా వినండి, ఓకేనా? ప్రతి మనిషి కూడా తనకు ఇష్టమైన ప్రదేశంలో ఉండాలనుకుంటాడు. ప్రతి మనిషి కూడా తనకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి ఉండాలనుకుంటాడు. ఆ ప్రదేశం మంచిదా, ఆ వ్యక్తులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది సంబంధం లేదు. సపోజ్ నాకు నచ్చిన వ్యక్తి పేక ఆడేటోడైనా సరే నేను వారితో కలిసి తిరుగుతాను. నా పక్కన వాళ్ళందరూ అంటారు, భీమని ఆ పేక ఆడేటోళ్ళతో కలిసి తిరుగుతాడు, ఆ తాగేటోళ్ళతో కలిసి తిరుగుతాడు. ఇక్కడ మంచి చెడు అనేది లేదు. నాకు ఇష్టమా అయిష్టమా అనేది ఇంపార్టెంట్. నాకు ఇష్టమైతే, ఏ ప్రదేశం అయితే ఇష్టమైతుందో ఆ ప్రదేశంలో నేను ఉంటాను. నాకు ఏ వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తితో నేను కలిసి తిరుగుతాను, ఓకేనా? ఇది నా ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది కానీ మంచి చెడుల మీద ఆధారపడి ఉండదు. ఎస్ఆర్ నో? మీ జీవితంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, ఎస్ఆర్ నో? అట్లాగే నాకు అయిష్టమైన ప్రదేశంలో నేను అస్సలు ఉండను. నాకు అయిష్టమైన వ్యక్తితో నేను అస్సలు కలిసి ఉండను. అక్కడ కూడా మంచి చెడలేదు, అది గుడా, అది ఏంటిదని నేను కూడా నాకు అయిష్టం లేదు, నేను రాకపోయాను. అది మంచి ప్రదేశమా చెడ్డ ప్రదేశమా అనేది కాదు. నాకు
ఇష్టమా అయిష్టమా అనేది ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో మనిషి యొక్క ప్రవర్తన తన యొక్క ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది కానీ మంచి చెడుల మీద కాదు. ఓకే, అయితే నాకు ఇవాళ ఇష్టమైంది రేపు ఇష్టం కావాలన్న రూల్ లేదు. అదొకటి ఉంది ఇక్కడ ప్రాబ్లం. నాకు ఇవాళ మైసూర్ పాక్ ఇష్టం, రేపు పొద్దున డయాబెటిక్స్ వచ్చిందనుకో మైసూర్ పాక్ ఇష్టం అవుతుందా? సో ఈరోజు ఇష్టమైంది రేపు ఇష్టం కావాలన్నది లేదు. అట్లాగే ఈరోజు అయిష్టమైంది రేపు అయిష్టం కావాలన్నది లేదు. ఓకే, అట్లాగే నాకు ఇష్టమైంది మీకు ఇష్టం కావాలన్న రూల్ లేదు, మీకు అయిష్టమైంది నాకు అయిష్టం కావాలన్న రూల్ లేదు. 840 కోట్ల జనాభా ఉంటే 840 కోట్ల జనాభాకు ఎవరి ఇష్టాలు వాళ్ళే. మళ్ళీ ఆ ఇష్టాలు మారుతూ ఉంటే నా ఇష్టం నీది కాదు, నీ ఇష్టం ఆమెది కాదు, ఆమె ఇష్టం కాదు. పాయింట్ క్లియర్? అర్థమైందా సార్? సపోర్ట్ అన్ని కలిసి నాశనం కొడుతున్నాను సార్. ఈ సపోర్ట్ జాతర వద్దు దయచేసి ప్లీజ్, ఏమనుకోకండి. మనిషి ప్రవర్తన అంతా కూడా తన యొక్క ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్టా కాదా? ఓకేనా? అట్లంటే నేను సెకండ్ పేజీకి పోతాను. కానీ అందరికీ 840 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం ఒకటి ఉందిరాబాయ్. నా ఇష్టం వేరే, నీ ఇష్టం వేరే, కానీ 840 కోట్ల మందికి సంబంధించిన ఇష్టం అయితే ఒక్కటి ఉంటుంది రా. ఆ ఒక్కటి ఏంటో మీరు చెప్పగలుగుతారా? అందరికి ఇష్టమైంది, అందరికి ఇష్టమైంది యా అది ఒకటే తప్ప వాడదు. ఒక్కటి మటుకి ప్రతి అమ్మ ప్రశాంతత నుంచి ఇష్టం. ఓకే 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 అందరూ కోరుకునేది ఒకటే ఒకటి, నేను దుఃఖం నుండి దూరంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రాగరాబాయి మన ఇద్దరం తర్వాత బయట చేస్తారు, మతకు బయట చేస్తారు. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏం కోరుకుంటారు? దుఃఖం నుండి దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అవునా కాదా? ఎందుకు దుఃఖం నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారు? దుఃఖం అనేది బాధను కలిగిస్తుంది, దుఃఖం అనేది బంధము, బంధం వల్ల బాధ కలుగుతుంది. దుఃఖంలో కలిగేటువంటి పరిణామం ఏంటి? దుఃఖం కలగగానే ఏమవుతుందా? మనసు ఏమవుతుంది? మనసు బరువెక్కుతుంది, కండబడి ఎక్కడ లేని టెన్షన్, ఎక్కడ లేని డిప్రెషన్, ఇవన్నీ వస్తాయి కదా. ఈ వీటిని భరించలేక మనం దుఃఖంలో వస్తుంటాం. అంతేనా? ఇంకేమైనా కారణం ఉందా? కాదు, అసలు కారణం వేరే. దుఃఖం అనేది నా స్వభావం కాదు, దుఃఖం అనేది నా స్వరూపం కాదు కాబట్టి దాన్ని నేను ఇష్టపడట్లేదు. 840 కోట్ల జనాభా కూడా దుఃఖం అనేది ఎవరి యొక్క స్వభావం కాదు, ఎవరి యొక్క స్వరూపం కాదు కాబట్టి దాన్ని వదులుతున్నాం. దుఃఖం అనేది కనుక నా స్వభావం అయితే దాన్ని సంతోషంగా నేను ఆలింగనం చేసుకుంటా, దాన్ని దూరం పెట్టా. సపోజ్ ఏదైతే నేను నాది ఉందో, నేను నాది ఏదైతే ఉందో అది స్వదేశీకమై, అంటే అది నాది. నేను నాది ఏదైతే కాదో అది విదేశీ. ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోండి, స్వదేశీ విదేశీ. స్వదేశీ విదేశీ ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోండి. స్వదేశీ అంటే ఏంటిది? నేను నాది. విదేశీ అంటే నేను నాది కాదు విదేశీ. సపోజ్ ఈ కన్ను ఉందిరా, ఈ కన్నుగుడ్డ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది తెలుసా? పైకి బట్టి ఇంతే కనబడుతుంది. కన్నుగుడ్డు ఇంత ఉంటుంది, ఈ కన్నుగుడ్డు ఇంతుందా నేను దాన్ని భరిస్తా ఉన్నాను. ఎందుకు? ఎట్లా చెప్పండి? నాది కాబట్టి. సపోజ్ దాంట్లో ఇంత నలుసు పడ్డది అనుకో, భరిస్తావా? ఎందుకు భరించవు? నాది కాదు కాబట్టి. సో అది విదేశీ కాబట్టి దాన్ని భరించను. దుఃఖం కూడా నా స్వభావం కాదు కాబట్టి నేను భరించను. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయి, ఇష్టము అయిష్టం ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడేది దుఃఖం అనేది మట్టుకు వస్తుంది. ఓకేనా? దుఃఖం యొక్క ప్రభావం అందరి మీద ఒకటే లాగుంటుంది.
దుఃఖం యొక్క ప్రభావము ఆడ అమెరికన్ అయినా, ఇండియన్ అయినా, శ్రీలంక అయినా, ఆడ లాస్ట్ అంటార్కిటికా ఆ మంచు ప్రదేశంలో ఉండే వ్యక్తి అయినా ఒకటే రకంగా ఉంటుంది. ఏమైతుంది? మనసు బరువెక్కుతుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఓకే, దుఃఖం యొక్క ప్రభావం ఒకటి, కానీ దుఃఖ కారణాలు దుఃఖం ఒకటే, కానీ దుఃఖ కారణాలు అనేకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం. అదే మనం దుఃఖం ఒకటే, కానీ దుఃఖ కారణాలు మటుకి అనేకం. కానీ అందరూ ఎన్ని దుఃఖ కారణాలున్నా ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది నాకు దుఃఖము వద్దు. ఓకే, ఈ దుఃఖాలను అంటే ఈ దుఃఖ కారణాలు ఎన్ని ఉన్నా కానీ వాటిని 3 వర్గాలుగా 3 రకాలుగా విభజించింది. ఒక దుఃఖం ఏంటిది? ఆధ్యాత్మికం. నాతో అనండి, ఆధ్యాత్మికం. రెండవది ఆది భౌతికం. మూడవది ఆది దైవికం. మీరు ఈ పదాలు విన్నట్టు అనిపించడం జర నాతో పాటు అందుకు పోయి, అరే నా కోసం అని అందులో నేను సిద్ధిపెట్ట కదా వచ్చిన మీకోసం. ఓకే, ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటి? ఆధ్యాత్మిక దుఃఖానికి పూర్తి కారణం నేనే. నా శరీరానికి కానీ నా మనస్సుకు కానీ కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక దుఃఖం అంటాం. నాకు కడుపు వస్తున్నది. కడుపు వస్తున్నది అంటే ఏదో నేను సరికాని పని చేసిన, సరికాని తిన్నా కాబట్టి నా కడుపు నొప్పి లేస్తాను. దానికి కారణం ఎవరు? ఆధ్యాత్మిక దుఃఖాన్ని. ఆధ్యా ప్లస్ ఆత్మికం అంటే నేనే. ఓకే, ఆది భౌతికం అంటే నేను కాకుండా నాతో పాటు జీవించే ఇతర జీవుల ద్వారా కలిగే బాధను ఆది భౌతికం అంటాం. చీమ, దోమ, పాము, తేలు, వేరే మనుషులు వాళ్ళ ద్వారా నాకు ఏదైతే బాధ కలుగుతుందో, దుఃఖం కలుగుతుందో దాన్ని ఆది భౌతికం అంటారు. మళ్ళీ పోయేటప్పుడు మీకు ఈ ప్రశ్నలు పెట్టి పేపర్ ఇస్తారు, మీరు అన్ని రాసిపోవాలి, ఒకటి మూడు కాదు. ఓకే, మరి ఆది దైవికం అంటే ప్రకృతి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచము మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక నియతి ప్రకారం, నియతి అంటారు, ఒక ఆర్డర్ ప్రకారం, ఒక ధర్మం ప్రకారం నడుస్తుంది ప్రపంచం. ఒక ధర్మం అనేది నడుపుతూ ఉంటుంది ప్రపంచం. అందుకే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నా ఈ శిల్పై కింద పడదు. సూర్యుడు నవగ్రహాలు వేసుకొని తిరుగుతున్నా ఎవరు పక్క జారిపోరు. దీని వెనకాల నడపడానికి ఒక ధర్మం, ఒక నియతి అనేది ఉన్నది. అది బాగా గుర్తుపెట్టుకోండి. నియతి తప్పించి ఈ ప్రపంచంలో ఏది లేదు. వర్షాకాలం రాగానే ఏ కాలం వస్తుంది? చలికాలం వస్తుంది, ఎండాకాలం రాదు. మళ్ళీ చలికాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అట్లాగే వసంతం, వసంతం తర్వాత గ్రీష్మం, తర్వాత శిశిరం, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఒక దాన్ని తప్పి ఒకదాన్ని మించి ఇంకోటి రాదు. ఇవన్నీ కూడా ఒకానొక నియతి, ఒకానొక ధర్మం ప్రకారం నడుస్తూ ఉంటాయి. ఆది దైవికం అంటే ఈ పంచభూతాలు ప్రకృతి వల్ల కలిగేటువంటి దుఃఖాలు, బాగా ఎండలు, బాగా వరదలు, బాగా చలి, దీన్ని ఆది దైవికం అంటారు. ఆధ్యాత్మికానికి కారణం నేనే, ఆది భౌతికానికి కారణం నా చుట్టుపక్కల ఉన్నటువంటి జీవులు, ఆది దైవికానికి కారణం ప్రకృతి, పంచభూతాలు. ఓకే, సో ఎన్ని దుఃఖ కారణాలు ఉన్నాయి కానీ ఈ 3 భాగాల్లోకే వస్తాయి. సరే, ఏదేమైనా మనం ఏమనుకుంటున్నాం? నాకు ఏం వద్దు అనుకుంటున్నాం? ఓకే, దుఃఖం వద్దు అనేటువంటి ఎవరు చేతులు ఎత్తండి. కొంతమంది చెప్తలేదు దుఃఖం కావాలనుకుంటున్నారా? దుఃఖం వద్దు అని మీరు చేతులు ఎత్తినా ఎత్తకపోయినా మీరు కావాలనుకునేది దుఃఖం వద్దు. ఓకే అండి, దుఃఖం ఎందుకు వద్దు అంటే ఏడుపు వస్తుంది, మనసు బరువెక్కుతుంది, బాధ అవుతుంది, ఇవన్నీ వేసాలి కాబట్టి ఇది వద్దు. సంతోషం. మరి సుఖాలను కూడా వద్దు అనుకొని కొంతమంది సన్యాసులు అడుగులోకి పోయింది కదరా. సరే, దుఃఖం అంటే బాధ కాబట్టి మనం వద్దు అనుకుంటున్నాం, సంతోషం. మరి సుఖాలను కూడా వద్దు అనుకొని ఎందుకు పోయింది? మరి నువ్వు మహానుభావులుగా ఒకసారి ఉంటే నీ ఫేస్ చూడాలి. సార్ మీరు కూడా మహానుభావులే సార్.
ఇక్కడ మహానుభావులు కానులు ఎవరు లేరు. ఓకేనా? మహానుభావురాలు. ఓకే. సో మై ఫ్రెండ్స్, సుఖము అనేది కూడా వద్దు అనుకొని ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, వీళ్ళ లాంటి కూడా వాళ్ళు ఎంతో సంపదలు ఉన్నాయి, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆ సుఖాలను కూడా వద్దు అనుకొని వాళ్ళ అడవుల్లోకి పోయి తపస్సు ఏదేదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసింది. మరి సుఖాలు వద్దు అనుకొని అంత ధనం ఉన్నోడు రాజకుమారుడు వాళ్ళు వెళ్ళిపోయిందంటే దాని వెనకాల ఏదో విషయం ఉన్నట్టే కదా. మరి ఆ విషయం నుంచి మనం విచారించాలా వద్దా? ఓకే, రైట్. మనం కోరుకునే సుఖం ఏంటిది? మనము కోరుకునేటువంటి సుఖం ఏంటిది అమ్మా? ఏం కోరుకుంటున్నావు? ఓకే, బంగారము, మంచి పట్టు చీరలు, మనము ఆలోచించాల్సింది వేటినైతే సుఖాలు అని అనుకుంటున్నాము, వేటి కోసం అయితే మనం నిరంతరం ప్రయత్నిస్తున్నాము, వేటి కోసం అయితే నిరంతరం పరిగెత్తుతున్నామో అట్లాంటి సుఖాలను కూడా వదిలి వాళ్ళు పోయిందంటే మనం ఈ సుఖం అంటే ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎస్ అవునా? ఓకే. ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, దుఃఖం వద్దన్నారు, మేము మీతో పాటు ఏకీభవించాము, కానీ సుఖం కూడా వద్దంటే ఎట్లా సార్? సుఖం కూడా వద్దంటే ఎట్లా? రైట్. మనం అనుభవించే సుఖం ఏదైతే ఉన్నదో అది నిజమైన సుఖమేనా? మనం అనుభవించే సుఖం ఏదైతే ఉందో నిజమైన సుఖమేనా? కాదని ఎట్లా చెప్తున్నాం? శాశ్వతంగా ఉండదని నీకెట్లా అనుభవం లేదు? సరే, ఓకే. పిల్లి సుఖం తెలుసారా మీకు? పిల్లి సుఖం. పాపం పిల్లి కళ్ళ మూసుకొని తాగదమ్మా, కళ్ళు తెలిసే తాగుద్ది. పిల్లి సుఖం చెప్తే అప్పుడు మన సుఖాలు ఏదో అర్థమైంది. అప్పుడు తాత్కాలికంగా శాశ్వతంగా వివేరం ఉన్నా అంజలి, అప్పుడు అంజలి చెప్తారు. పిల్లి గడపలోంచి అడుగు పెడుతుంది లోపలికి, అడుగు పెట్టి ఎవరు ఉన్నారా లేరా అని చూస్తుంది. దానికి తెలుసు కిచెన్ గద్దె ఉంటుంది, గద్దె మీద స్టవ్ ఉంటుంది, స్టవ్ మీద గిన్నె ఉంటుంది, గిన్నెలో పాలు ఉంటాయి. ఆ పాలు తాగితే నాకు కడుపు నిండుతుంది, నాకు సుఖము. పాలు తాగితే నాకు సుఖం అని పిల్లి తెలుసు. చూస్తుంది, ఆ కిచెన్ డోర్ దాకా వచ్చి అటు చూస్తుంది. చూసి ఒక గద్దె గంతి ప్లాట్ఫామ్ ఎక్కుద్ది, స్టవ్ ఎక్కుద్ది, ఆ మూతను పడగొడుతుంది. ఇట్లా అది మూతి పాలలా పెట్టే లోపల ఏదో సౌండ్ నిలబడుతుంది. మళ్ళీ కిందికి ఏ మంచం కింద ఏ కుర్చీ కిందపోతుంది. ఎవడో నాకంటే కిచెన్ ఏదో పనులు వచ్చి ఆ పని చేసుకుపోయేదాకా అది ఒక్కతో ఉంటుంది. ఓకే, మళ్ళీ ఆడబోతుంది, మళ్ళీ జంప్ అవుతుంది, మళ్ళీ ఇట్లా మూతి పెట్టే లోపల నా బాధ వస్తుంది, మళ్ళీ కింది ఉంటుంది, మళ్ళీ ఎక్కడ పోతుంది, మళ్ళీ మంచం కింద కుర్చీ కిందపోతుంది. ఇట్లా పాపం 4-5 సార్లు చేసినాక ఇక మేము ఎవరైనా రామని నిర్ధారించుకున్నాక అప్పుడు ఆ మూతి పెట్టి 4 తాగడాన్ని ఏమంటారు, పిల్లి తాగడాన్ని ఏమంటారు, కతకడం 4 కతుకులు కతుకుంది. కాబట్టి ఈ లోపల నా అంటాడు తన కథ తీసుకొని కొట్టుకున్నాడు. కొట్టగానే అది పరిగెత్తి ఇంటి మెయిన్ డోర్ దాటుకుంటా అది కారుతో ఇట్లా దూరుకుంటా చి ఈ 4 గుట్టల పాల కోసం ఎంత స్ట్రెస్ పడ్డా, ఎంత ఆందోళన పడ్డా, ఇది సుఖమేనా? ఇది సుఖమేనా? మనిషి ఏదైతే సుఖం అనుకుంటున్నాడో ఇది కూడా దింపేరమే. పిల్లి పడే సుఖానికి మనిషి పడే సుఖానికి పెద్ద తేడా ఏం లేదు. ఒక సుఖం పొందాలంటే ఎంతో స్ట్రెస్, ఎంతో ఆందోళన, ఎంతో టెన్షన్, ఇవన్నీ పడతాయి తప్ప సుఖం అది పడ్డా కానీ 4 గుడికల పాలు. ఇప్పుడు ఆలోచించుకోండి, నేను ఏదైతే మనం సుఖం అనుకుంటున్నామో అది సుఖం కాదు. సార్ మీరు భలే మాట్లాడతారు సార్, డబ్బు ఉంటే సుఖం సార్. నేను వృత్తిరీత్యా ట్యాక్స్ కన్సల్టెంట్. నేను గత 40 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కన్సల్టెన్సీ వృత్తిలో నా దగ్గరికి కోటీశ్వరులు వస్తారు. వాళ్ళ బాధలు వింటాంటే నాకు అనిపించింది, ఆయన కోర్టు నుండి ఏం రాబోయే సార్, చెరొక 5 కోట్లు వాచిస్తా అంటే 2 కొడుకులు పొట్టాడుకొని చేస్తాను సార్, జర మీరన్నా చెప్పాలి సార్. ఇట్లాంటి కేసు అయితే బోల్డ్ అది.
సో డబ్బు ఉంటే సుఖం ఉంటుంది అని అనుకుంటే డబ్బు ఉందని మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఏమంటావు ఉందని ఒక పెన్ను పేపర్ పట్టుకొస్తూ ఇంటర్వ్యూ చేద్దాం. బై సుఖం ఉన్నారా అని అడుగుతాం. ఓకేనా? డబ్బు ఉంటే సుఖం అని అనుకుంటాం, కానీ డబ్బు ఉంటే సుఖం అయితే లేదు. పోనీ ఆరోగ్యం ఉంటే సుఖమా? ఎందుకంటే అది ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు ఆరోగ్యం అనేది. సో మనం ఏదైతే సుఖము అని అనుకుంటున్నామో ఆ సుఖం అనేది ఎక్కడ లేదు. మనం ఏమనుకుంటామంటే ఈ వస్తువు సుఖం అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువు కూడా సుఖం అనేది కాదు, ఏ వస్తువు కూడా సుఖం కాదు. దాని ద్వారా సుఖం కలుగుద్ది అనుకుంటాం. డబ్బు సుఖం కాదమ్మా, డబ్బు ద్వారా సుఖం అని అనుకుంటాం. ద్వారా అనేది ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో సుఖ వస్తువు అంటూ ఏది లేదు. ఒకవేళ సుఖ వస్తువు అనేది కనుక ఉంటే అది ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇచ్చే వస్తువు అంటూ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? నాకు సుఖాన్ని ఇచ్చేది నీకు సుఖాన్ని ఇయ్యదు భయ్. నాకు స్వీట్ సుఖం అనుకుంటే నీకు స్వీట్ వద్దు సార్ అంటారు. సో సుఖ వస్తువు అంటూ లేదు. ఇప్పుడు సపోజ్ నాకు అనుకూలంగానే భార్య అనుకో, నాకు సుఖమా? నాకు అనుకూలమైన భార్య అనుకో, సుఖమేనా? సుఖమే. ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దుఃఖం ఉన్నప్పుడు దుఃఖం అనేది ఉన్నది, సుఖం అనేది లేదు. దుఃఖం ఉన్నప్పుడు దుఃఖం అనేది ఉన్నది, సుఖం అనేది లేదు. కాబట్టి అది అవుట్ రైట్గా మనకు వద్దు. మరి సుఖము అన్నప్పుడు సుఖము అనేది ఉన్నది. సుఖం ఉన్నా కానీ పిటి సుఖం లాగానే మనిషి ఘర్షణలకు గురవుతూ ఉన్నాడు, మనిషి టెన్షన్లకు గురవుతూ ఉన్నాడు, మనిషి ఘర్షణలకు గురవుతూ ఉన్నాడు కదా. మనిషి ఘర్షణలకు గురయ్యి ఆ సుఖం అనేదాన్ని వాడు అనుభవించలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏం కావాలి? సుఖము అంటే సౌకర్యం. సుఖం అంటే సౌకర్యం రవి. సుఖం అంటే నాకు డబ్బు ఉంది, ఏసీ పెట్టించుకుంటా, సౌకర్యం. నేను మంచి కారు కొనుక్కుంటా, అది సౌకర్యం. సౌకర్యం సుఖం కాదు, సౌకర్యం సుఖం కాదు. ఒకవేళ మనిషికి డబ్బున్నా ఏదున్నా కానీ ఎందుకు ఇంకా శ్రమ పడుతున్నాడు, ఎందుకు ఇంకా కష్టపడుతున్నాడు, ఇంకా ఎందుకు పని చేస్తున్నాడు? మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో అనేక మంది బిలియనీర్లు ఆ రాత్రి ఆ ఇంటర్వ్యూ రాత్రి 2 గంటలు మేము పడుకునేవారు. కానీ అంత శ్రమ ఎందుకు పడుతున్నాడు అంటే వాడు పొందే సుఖం ఏదో వాళ్ళకి సుఖం అనిపించట్లేదు కాబట్టి. సో ఇప్పుడు మనకు కావాల్సింది అసలు సుఖం అంటే ఏంటిది, దాని యొక్క నిర్వచనం మనకు కావాలి. ఎందుకు బుద్ధులు లాంటి వాళ్ళు సుఖాలను వదిలిపెట్టుకొని పోయిండు? అది నిజమైన సుఖం కాదు అని తెలుసుకున్నారు కాబట్టి వాటిని వదిలిపెట్టి వాళ్ళు అడుగులోకి పోయింది. అవునా కదా? మరి నిజంగా మనకు కావాల్సినటువంటి సుఖం ఏంటిది? దుఃఖాన్ని వద్దాను భయ్యా, చాప్టర్ క్లోజ్ అయింది, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన సుఖం, ఆ సుఖం కూడా ఏ సుఖం కావాలి? ఏ సుఖం? సుఖం అంటే ఏంటిది? సుఖం అంటే ఏంటిది? ఇక ఇది అర్థం కాకనే మనిషి జుట్టు పీక్కొని వస్తా ఉన్నాడు. ఇంకా చెప్పరు, మీరు చెప్పినా నేను వింటా ఉంటాను. ఓకే చెప్పరు. ఇయ్యా సూపర్ వల్ల నువ్వు ఎక్కడికో మమ్మల్ని ఎక్కడికో తీసుకోబోతుంటావు. సో మనకు కావాల్సింది మనకు అర్థమవుతుంది, కానీ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. మనకు కావాల్సింది శాంతి. మనకు కావాల్సింది ఏంటిది? శాంతి. సుఖము అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో అది శాంతి. శాంతి అనేది మనం కావాలనుకుంటున్నాం.
సో సుఖ వస్తువుల ద్వారా ఈ శాంతి అనేది లభించటం లేదు మనకి. సుఖ వస్తువుల ద్వారా మనకు ఈ శాంతి అనేది లభించటం లేదు. మనం వేటినైతే సుఖాలు అనుకుంటున్నామో నాకు సుఖం అన్నది ఇంకొక వ్యక్తికి సుఖాన్ని ఇవ్వడం లేదు. నాకు ఒక దశలో నాకు సుఖాన్ని ఇచ్చింది, వేరొక దశలో సుఖాన్ని ఇవ్వడం లేదు. ఉదయాన్నే కాఫీ తాగిన, చాలా హాయిగా అనిపించింది. మధ్యాహ్నం వేరే పని మీద తిరిగి ఎండలో అలసి వచ్చిన, అప్పుడు కాఫీ ఇస్తే నాకు ఎట్లా ఉంటుంది? సుఖం ఉంటుందా? సో ఒక దశలో సుఖాన్ని ఇచ్చింది, ఇంకొక దశలో సుఖాన్ని ఇవ్వడం లేదు. అట్లాగే ఒక వయసులో ఇచ్చింది, ఒక వయసులో సుఖాన్ని ఇచ్చింది, ఇంకొక వయసులో సుఖాన్ని ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ లేదా మంచి భోజనం వయసులో ఉన్నప్పుడు తినగలుగుతాడు. ముసలితనం వచ్చినాక పండ్లు నమ్మలేము. అప్పుడు మంచి భోజనం మనకేం సుఖాన్ని ఇయ్యదు. సో సుఖము అనేది మనం ఏదైతే సుఖం అనుకుంటున్నామో అది దేని మీద ఆధారపడి ఉన్నాయి? సుఖము మనం ఏదైతే అనుకుంటున్నామో అది వస్తువు, దేశము, కాలము, ఆ మూడింటి మీద ఆధారపడి ఉన్నాయి. దేశము అంటే ప్రదేశం. ఎప్పుడైతే ఈ వస్తువు, దేశము లేదా ప్రదేశం, టైం, ఈ మూడింటికి పరిమితమై ఉన్నాయి. నాకు మార్నింగ్ సుఖాన్ని ఇచ్చిన కాఫీ మధ్యాహ్నం సుఖాన్ని ఇవ్వడం లేదు. ఇది ఒక స్థితికి, ఒక పరిస్థితికి అది లిమిట్ అయి ఉన్నాయి. అట్లాగే నాకు ఒక వయస్సులో మంచి భోజనము సుఖాన్ని ఇచ్చింది, నాకు ముసలితనంలో నాకు సుఖాన్ని ఇవ్వడం లేదు. అంటే ఒక కాలంలో సుఖాన్ని ఇచ్చింది, ఇంకొక కాలంలో సుఖాన్ని ఇవ్వడం లేదు. అంటే అది కాలానికి పరిమితమై ఉన్నది, ఇది ప్రదేశానికి పరిమితమై ఉన్నది, ఒకటి వస్తువుకు పరిమితమై ఉన్నాయి. ఎప్పుడైతే పరిమితమై ఉన్నాయో అవి సుఖాన్ని ఇవ్వలేవు. ఎప్పుడైతే దేశ కాల పరిస్థితులకు ఎప్పుడైతే పరిమితమైతాయో అవి మనకు సుఖాన్ని ఇవ్వలేవు. అర్థమైందా? ఇంకా సీరియస్ సబ్జెక్ట్లో పోలేదు మనం, ఇవన్నీ జోకుల సబ్జెక్టే, ఇవన్నీ జోక్స్ అంటే ఓకేనా? ఇవన్నీ డౌట్ వచ్చి అర్జెంట్ కృష్ణుని ఏదో అడుగుతాడు, కృష్ణుడు ఏదో చెప్తాడు. కృష్ణుడు కూడా అమ్మ మీరు అటు చూడద్దు, వాళ్ళు తీసుకొని నీకెందుకు, మీరు చూడు. కృష్ణుడు అర్జునుని అడుగుతాడు, ఏమడుగుతాడు? భగవద్గీత ఎంతమంది చదివింది పోయి గట్టిగా చదివేస్తాడు, మంచి కనపడాలి. మొత్తం చదివిందా? అక్కడ ఇక్కడ చదివిందా? మొత్తం చదివిందా? రైట్. 2వ అధ్యాయంలో 66వ శ్లోకం ఏంటి? నాకు కూడా తెలియదు, కాకపోతే నాకు సబ్జెక్ట్ అవసరం కాబట్టి దాన్ని నేను నోట్ చేస్తున్నాను. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, మంచిది ఏమంటాడు సార్? అశాంతస్య కుతః సుఖం. అర్జున, అశాంతితో ఉన్నవానికి సుఖం ఎట్లా లభిస్తుంది అంటాడు. అశాంతితో ఉన్నవానికి సుఖం ఎట్లా లభిస్తుంది అన్నప్పుడు నువ్వు కోరుకునేది సుఖం అనేది ఏదైతే అనుకుంటానో అది కాదు, నువ్వు కోరుకునేది శాంతిని కోరుకుంటున్నావు అని చెప్తున్నాడు. అశాంతిగా ఉన్నవానికి సుఖం అనేది లేదు అంటే దాని అర్థం ఏంటి? శాంతంగా ఉన్నవానికి సుఖం అనేది ఉన్నది. సో నువ్వు కోరుకునేది ఏంటిది? సుఖాన్ని కోరుకుంటున్నావు. త్యాగరాజ స్వామి కూడా అంటాడు, త్యాగరాజ స్వామి కూడా ఏం చెప్తాడు? ధారసుతులు, ధార అంటే భార్య, సుతులు అంటే పిల్లలు. ధారసుతులు ధనధాన్యములు ఉండిన సాగలకు అంటే బట్టలకు జపతప సంపద, మళ్ళాగానే బాగా ధ్యానం చేస్తున్నా, జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది మనం ఎట్లాగో దుఃఖం వద్ద అనుకున్నాం, అవుట్ రైట్ కొట్టేసి మనకు కావాల్సింది సుఖము. అది ఏ సుఖము అంటే శాంతము. ఈ శాంతానికి ఇంకొక పేరు ఏంటిది? తృప్తి. శాంతానికి ఇంకో పేరు ఏంటిది? మీరు
సో మనిషి తెలిసినా తెలియకపోయినా కోరుకునేది తృప్తిని కోరుకుంటున్నాడు. ఓకేనా? ఎవరికైనా డౌటా? మనిషి తెలిసినా తెలియకపోయినా కోరుకునేది తృప్తిని కోరుకుంటున్నాడు. ఆమెకి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే ఆడి లోపల నేను తృప్తిగా ఉండాలి. ఆ తృప్తి అనేది వాడికి తెలియకనే ఆడు బయట ప్రపంచంలో పరిగెత్తుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఇంకా శ్రమపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆ తృప్తి ఏంటిదో వాడికి దొరకడం లేదు. ఆ తృప్తి ఏంటిదో ఆ వ్యక్తికి తెలియడం లేదు కాబట్టి ఆడు బయట తిరుగుతూ ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? తృప్తి, శాంతి అన్నా ఓకే. శాంతి లేదా తృప్తి. ఓకేనా? సో ఎప్పుడైతే తృప్తి లేదో, తృప్తి లేదని మనం ఏమంటాం? అసంతృప్తి. తృప్తి లేకపోతే అసంతృప్తి. నాకు తృప్తి లేదు అంటే నేను అసంతృప్తితో ఉన్నాను అర్థం. ఓకే. సో మరి ఈ అసంతృప్తి అనేది ఎట్లా పోతుంది? తృప్తి అనేది మనకు ఇట్లా లభిస్తుంది. మనకు తృప్తి అనేది ఇప్పుడు మనకు క్లియర్ కట్ ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? నేను టైం చూసుకుంటే క్లాస్ చెప్పాల్సి వస్తుంది. శాంతి కావాలని అర్థమైంది. మనకు ఏమర్థమైంది? ఏ శాంతి? ఏ శాంతి? ఫస్ట్ నుంచి చెప్పుకోవాలి. మనకు ఇష్టాలు ఉన్నాయి. మన యొక్క ప్రవర్తన అంతా మన ఇష్టాల మీద ఆధారపడి ఉన్నది. ఫస్ట్ పాయింట్. ఏది అయిష్టమైనా ఏది ఇష్టమైనా ఒకటి మనకి నాకు ఇష్టము, నాకు దుఃఖం వద్దు అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. దుఃఖం వద్దు అన్నప్పుడు ఏం కావాలి? సుఖం కావాలి. మరి నేను ఇప్పుడు అనుభవించేది సుఖమేనా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు అది సుఖం కాదు. ఎందుకంటే సుఖం వల్ల మనం శాంతంగా ఉండలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అనుకూలమైన భార్య ఉన్నది, నేను చెప్పినట్టు ఉంటుంది, చాలా మంచి ఆమె వల్ల నాకు సుఖమా శాంతి అంటే నాకు సుఖమే. ఎందుకు నాకు శాంతి లేదు? అనుకూలమైన భార్యే, కానీ నాకు ఎందుకు శాంతి లేదు? ఎప్పుడైతే నాకు ఆమె అనుకూలమైందో ఆమెకు ఇంత తుమ్ము రావద్దు, ఇంత దగ్గు రావద్దు, ఇంత జలుబు చేయదు, ఇంత జ్వరం చేయదు. చేస్తే నా లోపల టెన్షన్ పెరుగుతుంది. ఇక్కడ క్లాస్కి వచ్చినా కానీ ఏమో టాబ్లెట్ వేసుకున్నావా, బాగున్నావా, ఇవన్నీ అడుగుతా ఉంటాను. ఎందుకు? సో నేను కోరుకునేది నా భార్య వల్ల సుఖం కంటే కూడా నేను శాంతంగా ఉండాలి, నేను తృప్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి మనిషి కోరుకునేది అదే. ఇంకొంచెం పోతే కాంట్రాడిక్టరీ సబ్జెక్ట్ వస్తుంది. మీరు ఏదైతే రోజువారీ నిత్య వ్యవహారాలలో ఏదైతే చేస్తున్నారో, ఎట్లా చేస్తున్నారో అనేది మీకు అర్థమైనప్పుడు మీకు నవ్వు వస్తుంది, కోపం కూడా వస్తుంది. సో మై ఫ్రెండ్స్, మనం కోరుకునేది తృప్తి. మనకి ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సుఖాలున్నా మనం కోరుకునే తృప్తి. అందుకోసం శాస్త్రవేత్తలు ఏమంటారంటే వీడు మనిషి అంటే తృప్తిగా ఉండడు పోయి అనే నిర్ణయానికి వచ్చేది. ఎందుకు నిర్ణయానికి వచ్చేది? పాపం వాళ్ళు అవి ఏసీ తయారు చేసి ఇచ్చినాం, స్పీడ్గా పోవాలంటే బుల్లెట్ ట్రైన్ తయారు చేసి ఇచ్చినాం, వాడు ఫోన్ కాడ పోయి డేకి మాట్లాడాలంటే కష్టమవుతుందంటే మొబైల్ ఫోన్ తయారు చేసి ఇచ్చినాం. అరే ఇంకా కష్టమవుతుందిరా అంటే మన మైండ్ పని చేయకుండా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసి ఇచ్చినాం. అయినా మనిషి తృప్తిగా లేడు. సో వీడు తృప్తిగా ఉండడు, వీడు తృప్తిగా ఉండే ప్రశ్నే లేదు అన్న దానికి వచ్చింది శాస్త్రవేత్తలు. కానీ మన యొక్క పూర్వీకులు, మన యొక్క ఋషులు అందించినటువంటి ఉపనిషత్తులు ఆ విషయాన్ని అంగీకరించాయి. మనిషి తృప్తిగా ఉండగలడు. ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? మనిషి అసలు ఇప్పుడు తృప్తిగా ఉండలేడు అనేది శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. కానీ ఉపనిషత్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే మనిషి తృప్తిగా ఉండగలుగుతాడు. మరి ఉపనిషత్తు ఏం చెప్తారో చూద్దాం. మనం విందాం. ఓకే.
ఓకే, నువ్వు కోరేటువంటి శాంతము లేదా ఆనందము లేదా తృప్తి అనేది ఉందా లేదా? ఫస్ట్ క్వశ్చన్, నువ్వు కోరుకునే శాంతము ఆనందము తృప్తి అనేది ఉన్నదా లేదా? ఓకే, కాసేపు లేదు అనుకుందా. లేదు అంటే అసలే లేదా లేక నీకు దొరకడం లేదా? లేదు అంటే అసలే లేదా నీకు దొరకడం లేదా? ఎందుకంటే అసలే లేదు అనడం పొరపాటు. ఎందుకు పొరపాటు చెప్తాను. అసలే లేదు అనడం పొరపాటు. ఎందుకంటే నువ్వు అది కనుక లేకుంటే లేని దాన్ని నువ్వు కోరేటువంటి ప్రసక్తే లేదు. ఫ్రెండ్స్ జాగ్రత్త నోట్ చేసుకోండి. లేని దాన్ని కోరేటువంటి ప్రసక్తే లేదు. నీకు తెలియని దాని గురించి నువ్వు ఆలోచించే ప్రసక్తే లేదు. నువ్వు దేని గురించి ఆలోచించగలుగుతావు చెప్పండి? తెలిసిన వాటి గురించి ఆలోచించగలుగుతారు మీరు. మీకు తెలియని విషయాల గురించి ఆలోచించేటువంటి అవకాశమే లేదు. సో మీరు ఏదైతే తృప్తి అనేది ఒకటి కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే అది ఉన్నదైతేనే కొద్ది గొప్ప అది మీకు తెలిసిందైతేనే అది మీరు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భీమన్న అంటాడు ఉన్నాడు. భీమన్న గురించి మీరు విన్నారు కాబట్టి భీమన్న అనే వ్యక్తిని కలవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అసలు మీకు భీమన్న అనే వ్యక్తి తెలియకపోతే మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? తెలియని వాటి గురించి ఆలోచించలేము, అడగలేము, అది కావాలని కోరుకోలేము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తృప్తి అనేది ఒకటి ఉన్నది అనేది మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే తృప్తి అనేది ఇట్లా లభిస్తుంది పోతా ఉంది. సుఖం అనేది లభిస్తా ఉన్నది పోతా ఉన్నది. తృప్తి అనేది లభిస్తా ఉన్నది పోతా ఉన్నది. కానీ ఈ తృప్తి అనేది మనకున్న సమస్యలు ఏంటంటే ఈ తృప్తి అనేది ఎక్కడ ఉన్నది అనేది మనకు తెలవడం లేదు. తృప్తి లేదని కాదు, తృప్తి ఉన్నది. కానీ మన సమస్య ఏంటిది? ఈ తృప్తి అనేది ఎక్కడ ఉన్నది అనేది మనకు తెలవటం లేదు. ఈ విషయాన్ని చక్కగా విశ్లేషించి ఇవి నమ్మండి, అవి చేయండి అని ఉపనిషత్తులు ఎప్పుడు చెప్పాయి. వేదం అంటే రెండు ఉన్నాయి. వేదం అంటే ఎన్ని ఉన్నాయి? ఒకటి వేదము, రెండవది వేదాంతము. వేదము అనేది కర్మకాండకు సంబంధించింది. వేదాంతము అనేది ఉపనిషత్తులు. వేదాంతం అనేది జ్ఞానానికి సంబంధించింది. వేదం అనేది కర్మకాండలు, వేదాంతం అనేది జ్ఞానానికి సంబంధించింది. వేదాంతం నువ్వు ఇది నమ్ము అది చెయ్యి అని ఎప్పుడు చెప్పదు. నేను శాస్త్రీయంగానే ఆలోచించే విధానంలో తీసుకుపోతుంది. అది వేదాంతం యొక్క ధర్మం. వేదాంతం యొక్క ధర్మం ఏంటి? నిన్ను నమ్మకాలలో పట్టుకోమని చెప్పదు. నిన్ను శాస్త్రీయంగానే ఆలోచించమంటది. మీరు సైంటిఫిక్గానే మీరు రీసెర్చ్ చేయమని చెప్తుంది. అది వేదాంతం చెప్పేది. నువ్వు తృప్తి కోసం ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా నీకు లభించదు. ఎందుకని? ఈ ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు, ప్రతి విషయం, వ్యక్తులు వీళ్ళందరూ కూడా కాలానికి దేశానికి పరిమితమై ఉన్నారు. ఎప్పుడైతే కాలానికి దేశానికి పరిమితమైతే అవి శాశ్వతం కాదు. ఎట్లా? కాలానికి పరిమితమైన కాలంలో దేశంలో నశించిపోతాయి. అది ఈ ప్రపంచం యొక్క రూల్. కాలంలో దేశంలో ఉన్నవి, కాలంలో దేశంలో వచ్చినవి ఖచ్చితంగా అవి నశించిపోతాయి. కాబట్టి కొంచెం టైం శాశ్వతంగా మనకి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా నేను చెప్పేది? అన్నా మన తల్లి మనల్ని ఎంతో కష్టపడి కన్నదన్నా. మన తల్లి మనల్ని ఎంతో కష్టపడి కన్నది. మరి ఆమె కష్టపడ్డ దాని ముందు మనం జ్ఞానం అనే దాన్ని సంపాదించుకోవాలంటే మనం ఆ మాత్రం కష్టపడకపోతే ఎట్లా? దీనికి ఒప్పుకుంటారు. ఒకసారి నాకు సపోర్ట్ కొట్టరా? అసలు గమ్మత్ విషయం ఏంటంటే ఒకటి ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకుంది. ఏదైతే కాలానికి దేశానికి వస్తువులకు పరిమితమై ఉన్నదో దాని ద్వారా వచ్చే ఫలితం కూడా నిత్యం కాదు, అది అశాశ్వతమే. ఓకేనా? ఇదే అర్థం చేసుకోండి. కాల దేశ వస్తువులలో ఏదైతే లభిస్తుందో అది
కాబట్టి మనం కోరుకునే తృప్తి ఏదైతే ఉన్నదో మీకు ముందు ముందు ప్రశ్నలు వస్తాయి. మీరు ఎట్లాంటి తృప్తిని కోరుకుంటున్నారని మనల్ని ఋషులు అడుగుతారు. వాటికి మనం సమాధానం చెప్పాలి. ఈ కర్మల ద్వారా ఈ లోకంలో కర్మ అంటే ఏంటిది? వెరీ గుడ్. కర్మ అంటే జస్ట్ సింపుల్ పని. ఈ పని చేయడం ద్వారా తృప్తి అనేది లభించదు. ఎందుకంటే పని అనే దానికి ఆది అంతము అనేది ఉన్నది. ఎప్పుడైతే ఒక పని ఆది అంతం ఉన్న పని చేసినప్పుడు దాని ఫలితము కూడా ఆది అంతం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక పని అనేది నిత్య పని కాదు, దాని ఫలితం కూడా నిత్యము ఉండేటువంటి ఫలితం కాదు. ఓకే, ఫేస్ ఎప్పుడు పెట్టి. సో మనిషి యొక్క అసలు సమస్య ఏంటంటే ప్రపంచంలో ఈ ప్రపంచంతో మనిషికి ఏ సమస్య లేదు. సమస్యల్లో మనిషే సమస్య, తానే పెద్ద సమస్య. అసలు సమస్య అంతా మనిషి మీదనే కేంద్రీకృతమై ఉన్నది. సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం అనేది కూడా అక్కడే ఉంటుంది. ఇది ఒప్పుకుంటారా? సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. సో నీ సమస్య ఏంటిది? నాకు తృప్తి కావాలని. ఓకేనా? నాకు తృప్తి కావాలని నువ్వు ప్రపంచాలంతా వెతుకుతున్నావు, కానీ ప్రపంచంలో నీకు పరిష్కారం దొరకడం లేదు. అంటే సమస్య అనేది ప్రపంచానికి సంబంధించిందా? ఓకేనా? ప్రపంచానికి సంబంధించినప్పుడు అసలు ఎవరు తృప్తిగా లేరు? నేను అనేది సమస్య అనేది ఇక్కడ ఉన్నది. పరిష్కారం ఎక్కడ ఉంటుంది? నీ లోపల ఉంటాయి కదా. మరి నీ లోపలికి నువ్వు పోయి వెతుక్కోవాలి కదా. పోయి ప్రపంచం మీద పడి ప్రపంచం నాకు ఏమీ ఎక్కదని ప్రపంచాన్ని తీసుకుంటూ కూర్చుంటే ఎట్లా? అందుకోసం నీ లోపలికి నువ్వు పోవడం అనేది ఏదైతే ఉందో అదే మెడిటేషన్. ఇప్పుడు తృప్తి లేని వాళ్ళని అనే ఆలోచన ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. సో నా గురించి నేను తృప్తి లేని వాళ్ళని అనుకుంటున్నా కాబట్టి సమస్య అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీనికి పరిష్కారం కోసం కూడా నా లోపలనే వెతుక్కోవాలి. ఓకేనా? నాకు చాలా బయట విషయాలు చాలా తెలుసు కాబట్టి వాటి మీద పరిగెత్తుతాం. కానీ నా గురించి నాకు తెలియదు కాబట్టి నా లోపలికి ఎట్లా పోవాలనేది నాకు అర్థం కావట్లేదు. నా లోపలికి నేను ఎట్లా పోవాలనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇంకా బయటకి నేనే పని చేసి ఇక లోపలికి ఎట్లా పోవాలో చెప్తాం. మీరు బోధులు కానీ లేక చెప్పేది ఋషులు చెప్తున్నారు. అమ్మ నేను చెప్పేదంతా ఉపనిషత్తు భగవద్గీతకు సంబంధించింది. వేరే కొత్తగా కనిపెట్టింది కాదు. నాకు ఆ భగవద్గీత తెలుసారా మీకు? ఎవరెవరు చెప్పిండ్రు? కృష్ణుడు అర్జునుడు చెప్పిండు, నారాయణుడు నరుడు చెప్పిండు. బంగారు తల్లులు మీకు అసలు రహస్యం చెప్తా. ఎందుకు ఈ క్లాసు అంటే భగవద్గీత అనేది దాంట్లో గీతా శ్లోకం ఎవరికైనా వచ్చా కనీసం? భలే గమ్మతుంది. ఒక 5 నిమిషాలు భగవద్గీత గురించి చెప్పినాక మన క్లాస్లో గెలిచాడు. పార్థాయ ప్రతిబోధిత భగవానైనా నాకు రాగలయ్యి. నాకు కొంచెం మధ్యలో పెరిగిపోయింది ఈ మధ్యలో. ఏమంటారమ్మా చెప్పులు తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు కదా. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రహిత పురాణ మునిన మధ్య మహాభారతం. ఎంత గొప్ప చెప్పిండమ్మ. ఎవరికి చెప్పిండు? పార్థునికి చెప్పిండు, అర్జునుడికి చెప్పిండు. ఎవరు చెప్పిండు? భగవత నారాయణేన స్వయంగా ఆ పరమాత్మ చెప్పిండమ్మా. అందుకే భగవద్గీతలో ఏముంటది? శ్రీకృష్ణ వాచన ఉండదు రవి. మరి ఎట్లా రవి మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? అది కూడా నేను చెప్పాను. స్వయంగా పరమాత్మ చెప్పిన జ్ఞానం రవి. అది పరమాత్మ కృష్ణుని రూపంలో మనకు చెప్పిండు. అమ్మా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. పరమాత్మ
కృష్ణుని రూపంలో ఒక అర్జునుడికి చెప్పాలి, మనందరికీ చెప్పిండు. పోనీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎవరు చెప్పిండు? పరమాత్మ చెప్పిండు. ఎవరికి చెప్పిండు? గట్టిగా చెప్పరా? మరి అర్జునుడు ఎవరు? కాదు, అర్జునుడి గురించి దాంట్లో విభూతి వేగంగా చెప్తాడు. ఏమంటాడు? కృష్ణీనాం వాసుదేవో అస్మి పాండవానాం ధనంజయ మునీనా మప్యహం వ్యాస. పాండవులలో ధనంజయుడు నేనే అంటాడు. చెప్పేటోడు ఆయనే, చెప్పబడేది ఆయనకే. రాసింది ఎవరట? మునీనా మప్యహం వ్యాస. రాసింది వ్యాసుడే, వ్యాసుడు తానే. ఇప్పుడు అర్థమైందా? పరమాత్మ తత్వం అనేది అర్థమైతే ఈ విషయంలో ఇంత చక్కటి పరమాత్మ జ్ఞానాన్ని పరమాత్ముడే స్వయంగా అందించినప్పుడు దాన్ని మనం అందుకోలేకపోతే ఎట్లా? దాన్ని అందుకోలేకపోతే మన సమస్యలన్నిటికీ పరిష్కారం భగవద్గీతలోనే ఉన్నది. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు చెప్తాను చూడు, ఇవన్నీ కూడా నేను భగవద్గీత నుంచి నేర్చుకున్న జ్ఞానమే. ఇవన్నీ కూడా అశాంతస్య కుత సుఖం అన్న కాంచి స్టార్ట్ అయింది. అసలు ఎటు పోయింది, అసలు ఏది కోరుకుంటున్నాం, ఎటు తిరుగుతున్నాం, సంతుష్టస్యాలు చాలాసార్లు చెప్తాడు. అరే సంతృప్తి లేకుండా ఉన్నామా, అసలు ఏంటి? అక్కడి నుంచి వెతుకులాడితే అసలు మనిషికి ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లంకు పరిష్కారం ఏంటిది అనేది అక్కడ దొరికింది. ఒక్కటి మట్టికి గట్టిగా చెప్తారు. భగవద్గీత ఎవరైతే అర్థం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అర్థం కావాలంటే ఒకటే పద్ధతి తెలుసా? ఏ పద్ధతి? రోజు చదవాలా, రోజు వినాలా, రోజు ఓకే సంతోషం. దాంతో పాటు ఇంకోటి చేయాలి. ఆయన ఎవరో కృష్ణుడు, ఈయనెవరో అర్జునుడు చెప్పిండు అన్న భావంలో మీరు భగవద్గీత అంటే ఇట్లాంటి 100 జన్మలైనా మీకు అర్థం కాదు. ఆ కృష్ణుడు నాకు చెప్పిండు. కృష్ణుడు ఎవరికి చెప్పిండు? అందరు ఇట్లా పెట్టుకొని అన్నది నాకు చెప్పిండు అన్న భావంలో మీరు వింటే మీకు భగవద్గీత అర్థమవుతుంది. లేదు తప్పదాకా అర్థం కాదు. కృష్ణుడు ఎవరో అర్జునుడు చెప్పినట్టే దూరం అయిపోతుందమ్మా. కృష్ణుడు నాకు చెప్పిండు అన్నప్పుడు నీకు శ్రద్ధ కలుగుతుంది. అదేంటిది తెలుసుకోవాలి. ఒకటి మట్టి గ్యారంటీ రమ్మి భగవద్గీతను అర్థం చేసుకునే వాళ్ళకి 2 ఇమీడియట్గా జరుగుతాయి. ఒకటి దుఃఖ రాహిత్యం అనేది జరుగుతుంది, దుఃఖం అనేది ఉండదు. అశోచ్యానశోచ ఆ ఒక్క శ్లోకాన్ని కనుక గట్టిగా అర్థం చేసుకుంటే నువ్వు దుఃఖించడం అనేది పోతుంది. రెండవది మరణ భయం అనేది పోతుంది. రెండవది ఏం పోతుంది? ఫస్ట్ది దుఃఖం అనేది పోతుంది, రెండవది మరణ భయం అనేది పోతుంది, మూడవది నీకు నిత్యం ఏంటి అనిత్యం ఏంటి అటువంటి జ్ఞానం జరుగుతుంది. ఈ 3 లాభాలు అది భగవద్గీత. ఇదంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇదంతా కూడా భగవద్గీత ఉపనిషత్తుల నుంచి మనకు అందించినటువంటి జ్ఞానమే. అర్థమైందా? ఇప్పుడు ఒక్క విషయం అయితే అర్థమైంది కదా. ఏదైతే ఉందో దాన్నే మనము ఆలోచించగలుగుతాం, దాన్నే తెలుసుకోగలుగుతాం. ఓకేనమ్మా? సో తృప్తి అనేది ఉన్నది, కానీ అది ఎక్కడ ఉంది అనేది మట్టి మనకు తెలియదు. మన సమస్య ఏంటిది? ఎక్కడ చెప్పండి. తృప్తి అనేది ఉంది, కానీ ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు మెడిటేషన్ చేస్తాం.